రైట్ అండి. ఓకే. లక్ష్మణ్ గారితో మాట్లాడదాం. లక్ష్మణ్ గారు, అంటే న్యాయస్థానాలు ఉచితాలపై ఈ రకంగా కలుగజేసుకొని పార్టీలన్నింటికీ సూచన చేసేంత వరకు కూడా ఈ రాజకీయ పార్టీలు వీటి గురించి ఏం ఆలోచించకుండా కేవలం ఓట్ల వేటలో ఈ రకమైనటువంటి అమలుకు సాధ్యం కానటువంటి ఉచిత హామీలు ఇవ్వడము, స్కీముల కోసం అప్పులు చేయడము, ఇదంతా ఆర్థిక వ్యవస్థపై పెను భారం కాదంటారా? అన్నిటికంటే ముందు ఓటర్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నాడు, డబ్బు ఎందుకు తీసుకుంటున్నాడు, ఇచ్చే రాయితీలు ఎందుకు తీసుకుంటున్నాడు, అతని మనసులో ఏముంటుంది, అతను రాజకీయ నాయకులు చూస్తూనే ఏమనుకుంటున్నాడు, ఇవాళ మనకేదో 1,000 రూపాయలు ఇస్తారు, లేకపోతే ఇవన్నీ ఈ 5,000 4,000 బటన్ నొక్కి మన ఇంటికి ఇస్తాడు, వాడేమో లక్షలు కోట్లు సంపాదించుకుంటూ కూర్చుంటున్నాడు, ఎందుకు తీసుకోవద్దు అనేటువంటి ఒక అభిప్రాయం వచ్చేసింది. ప్రెస్టీజ్ ఫీల్ కావటం లేదు. ఒకప్పుడు నేను ఒక 50 ఏళ్ళ కిందట మాట చెప్తా, మా ఇంట్లో మా అమ్మ మా నాన్న ఇద్దరు, మేము పిల్లలు, మాకు ఓటు హక్కు లేదు, వాళ్ళిద్దరికి ఉంది. ఒకరోజు రాత్రి వచ్చి తలుపు కొట్టారు, ఎలక్షన్స్ టైం, ఓటుకు 2 రూపాయలు, మా అమ్మకు మా నాన్నకు చెరి 2 రూపాయలు ఇవ్వబోయారు. మా నాన్న నమస్కారం పెట్టి, మేమేం అంత దిగజారి బతకడం లేదు ఇక్కడ, మాకు అవసరం లేదు, మేము ఎవరికి ఓటు వేయాలో వాళ్ళకి వేస్తాము, మీరే వెళ్ళిపోండి అని పంపించాడు. అలాంటి పరిస్థితులు వాళ్ళు ఉన్నాయా? ఇందాక మన మిత్రులు చెప్తున్నారు కదా, డబ్బులు పంచకపోతే ధర్నాలు చేసి గొడవలు కూడా చేస్తున్నారని. అందువల్ల ఇక్కడ రాజకీయ పక్షాలు ఎలా వ్యవహరిస్తున్నాయో ప్రజలు కూడా అలాగే వ్యవహరిస్తున్నారు. ఎవరిని తప్పుపట్టడానికి వీల్లేదు. చేయాల్సింది ఏంటి ఇక్కడ? అసలు వీటిని మనం అన్ని చెప్పుకోవచ్చు, ఇది కరెక్ట్ కాదు, పంచకూడదు, ఉచితాలు వద్దు అని సుప్రీంకోర్టు కూడా కామెంట్ చేయవచ్చు. కానీ అవి ఆగిపోవాలంటే ఏం చేయాలి? ఎన్నికల సంస్కరణ రావాలి, చట్టాలు రావాలి. ఎవరే గాని డబ్బు పంచకుండా, ఎవరే గాని ఉచితాలు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టకుండా, అయ్యా నీ పార్టీ నడవాలంటే ఈ నిబంధనలు ఉండాలి, ఈ నిబంధనలు వైలేట్ చేస్తే నీ పార్టీ యొక్క రిజిస్ట్రేషనే రద్దు చేసి పడేస్తాము, మీ అభ్యర్థిత్వాలనే రద్దు చేసేస్తాము ఎన్నికల్లో పోటీ చేయకుండా అనేటువంటిది ఎన్నికల సంస్కరణలు రాగలిగితే జనం కూడా వాటిని అర్థం చేసుకుంటారు. అప్పుడు అరే మంచి పని చేశారు అని. ఇప్పుడు నువ్వు ఇస్తున్నాడు, అది ఇస్తాడు, ఇద్దరు తీసుకుంటాం అనుకుంటాడు, ఇద్దరు ఇవ్వరని కూడా ఎట్లా ఆశిస్తాడు? ఏ విధంగా ఇవ్వడానికి ఎవరికి అవకాశం లేదు చట్టంలో. అయ్యా చట్టంలో లేదు, మేమే ఇవ్వలేము, నమస్కారం మాకు ఓటేయండి అని అడుగుతారు. అప్పుడు డిమాండ్ చేస్తారా? చేయరు కదా, అవకాశాలే ఉండవు కదా. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా కామెంట్ చేయగలేదు కానీ చట్టం చేయలేదు. చట్టం చేయాలంటే పార్లమెంట్లోనే చేయాలి, బిల్లు రావాలి. ఎన్నికల సంస్కరణలకు సంబంధించి దానికి ఒక కమిటీ వేశారు, ఆ కమిటీ నివేదిక ఇచ్చింది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా ఎన్నికల సంస్కరణలు చేయటానికి, ఆ బిల్లును ముందుకు తీసుకోవడానికి ఇవాళ సిద్ధంగా లేదు. ఎందుకు? తాను కూడా గెలవాలి ఏదో విధంగా. అరే ఉచితాలకు వ్యతిరేకమని ప్రచారం చేస్తూ మంచిగా రిజల్ట్ సంపాదించుకుంటూ గెలుస్తూ వస్తున్నటువంటి బీజేపీ ఉన్న బలంగా ఢిల్లీలో ఎందుకు ఉచితాలు వెళ్ళిపోయింది? మళ్ళీ వాళ్ళకు కూడా అభద్రతా భావం ఏర్పడింది. ఎలాగైనా సరే ఢిల్లీ 26 ఏళ్ళు 27 ఏళ్ళు అయిపోతుంది, క్యాప్చర్ చేసుకోవాలి. చేయాలంటే ఏం చేయాలి? మధ్య తరగతి ఉన్న వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ రిలాక్సేషన్స్ ఇవ్వాలి 12 లక్షల వరకు. అది ఎలా చెప్పాలి? ఎన్నికల ప్రచారంలో చెప్పకూడదు. ఎప్పుడు ఫిబ్రవరి 1st వీక్లో బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. ఫస్ట్ టైం బడ్జెట్ ప్రవేశపెట్టి ఈ రాయితీలు, అది ఇన్కమ్ ట్యాక్స్ రిలాక్సేషన్ ప్రకటించేశారు. జనంలోకి బాగా వెళ్ళిపోయింది ఇది మధ్యతరగతి వాళ్ళకి. అలాంటి వ్యూహాలతో ఇవాళ రాజకీయ పార్టీలు ఉన్నాయి. నేను దాన్ని తప్పు పెట్టడంలే, అదొక వ్యూహంలో భాగంగా చెప్తున్నారు. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రిలాక్సేషన్ ఇచ్చే మధ్యతరగతి వాళ్ళు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళకి వెసులుబాటు కల్పించడంలో తప్పు లేదు. కానీ మరి ఇప్పుడు ఎందుకు వాయిదా వేశారు? 20 రోజులు పైగా వాయిదా వేశారు. ఇవాళ పార్లమెంట్ వాయిదా పడిపోయింది. నెక్స్ట్ ఎప్పుడో మార్చి చివరిలో అంట. మామూలుగా బడ్జెట్ సెషన్ కంటిన్యూ జరగాలి కదా. అంటే వ్యూహం. ఇక్కడ నేను వ్యూహం గురించి చెప్పదలుచుకొని ఆ విషయాన్ని ప్రస్తావన చేశా. అన్ని రాజకీయ పార్టీలు అంతే, దగ్గరికి వస్తుంది ఎలా గెలవాలి ఎన్నికల్లో, ప్రజలు ఏమనుకుంటున్నారు అది కాదండి. చట్టంలో ఏది ఎన్నికల చట్టాల్లోనే ఓటర్లకు డబ్బు పంచకూడదు అని చెప్పి నిబంధనల నుండి
దాని మీద కేసులు బుక్ చేసేటువంటి పరిస్థితి ఉండి తీసుకున్నా తప్పే ఇచ్చినా తప్పే అని చెప్తూ ఉంటే మీరు రాయితీలు ప్రకటించేసుకొని అక్క చెల్లెల పథకము ఆ పథకము ఈ పథకము బటన్ నొక్కుతాము మీ ఇళ్ళలో క్యాష్ వేసేస్తామంటే నువ్వు అది లంచం ఇచ్చినట్టు కాదా అది? కాకపోతే ఈ లంచం ప్రభుత్వ పరంగా మనందరం కట్టిన పన్నుల నుంచి లంచం ఇస్తున్నాయి, కానీ నేరుగా ఓటర్లకు పంచే డబ్బు వాళ్ళ యొక్క బ్లాక్ మనీ పంపిణీ చేస్తున్నాయి. ఏంటి తేడా? అసలు మా యొక్క పన్నుల రూపంలో మేము కట్టేటువంటి పన్నుల్ని డబ్బును తీసుకెళ్ళి నువ్వు ఎందుకు పన్నులు వేసేది? దేశ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి, అలాగే సర్వీసెస్, ప్రజలకు సేవలు కల్పించాలి. ఏమేమి సేవలు కల్పించాలి? విద్య, ఆరోగ్యము, ట్రాన్స్పోర్టు, ఇవి కల్పించాలి. వాటికి సంబంధించి చూడండి, రాజ్యాంగం చదవండి, ఎందుకు పన్నులు వేస్తారు వాటి గురించి తప్ప నువ్వు నగదు తీసుకెళ్లి నేను వాని అకౌంట్లో వేస్తానని చెప్పి ఎక్కడైనా ఉందా? లేదు కదా. నువ్వు పన్నుల రూపంలో వసూలు చేసిందే కదా ప్రభుత్వం నుంచి. నువ్వు డైవర్ట్ చేసేసి అప్పులు చేసేసి నువ్వు ఇష్టం వచ్చినట్టు రైతులు ప్రకటించేస్తున్నారు ఓటర్లకి. ఎవరు అడిగారండి ఇమ్మని? మీరు ఇక్కడ చట్టం తీసుకురమ్మనండి, ఎవరు అడగరు, ఆ ప్రస్తావనే రాదు. శుభ్రంగా నోరు మూసుకొని పోగొట్టేస్తారు, ఎవరికి వెళ్ళో వాళ్ళకి వేసుకుంటారు. ఏమండి, ఒకవేళ ఇవాళ బీజేపీ సంస్కరణలు తెచ్చింది అనుకున్న ఎగ్జాంపుల్, దానివల్ల అరే బీజేపీ అన్ని ఆపేసింది, మనం బీజేపీ వ్యతిరేకంగా ఓటు వేయాలా అనుకుంటారు అనుకోండి. ఏంటి అది? ఏమిటి ఇవాళ అధికారంలోకి రాకపోతే నష్టం ఏంటి? ఇంకోసారి వస్తారు, జనం అర్థం చేసుకుంటారు తర్వాత. అలా ఆలోచించడం లేదు కదా. అమ్మ అధికారంలో వచ్చి తీరాలి. ప్రత్యేకించి ప్రాంతీయ పార్టీలు చాలా డేంజరస్ గా మారిపోయింది అన్నిటికంటే. రాయితీలు ఇవాళ ప్రత్యేక ప్రాంతీయ పార్టీలే ప్రకటిస్తున్నాయి చూడండి అన్ని రాష్ట్రాల్లో. ఇప్పుడు ఎంత పోటాపోటీగా ఉచిత హామీలు ప్రకటించినప్పటికీ కూడాను మనం చూసాం, ఏపీలో కూడా ఉచిత హామీలు ఏవైతే ఇచ్చారో వాటన్నింటినీ అమలు చేయడం కోసము దాదాపుగా 2.5 లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. ఒక బటన్ నొక్కి అందరి ఖాతాల్లోకి వచ్చేసేలాగా చేసినటువంటి జగన్కి మరి కేవలం 11 సీట్లే వచ్చాయి. అంటే ఓట్లు డబ్బులు తీసుకున్న కూడా ఓట్లు వేయలేదు. అలాంటి తీసుకున్నవాడు ఖచ్చితంగా వేస్తాడన్న గ్యారంటీ కూడా లేదు. ఇక్కడ అక్కడ ఎందుకు అలా 11 సీట్లు వచ్చాయంటే 2 కారణాలు. ఒకటి, పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, దాన్ని ప్రజలు అంటే అంగీకరించలేదు. రెండోది, ప్రజల ఆస్తులు కూడా దోచుకునే కార్యక్రమం చేశారు, అది సహించలేదు. అమ్మా ఇంత దౌర్జన్యమ్మా కాదు. ఎవరో ఒక ఇల్లు కట్టుకుంటే ఆడ ఎమ్మెల్యే పోతూ ఆ ఇల్లు చూసి రాలా ఇంటికి అని పిలిచి, ఏమయ్యా ఇల్లు కట్టుకున్న బ్రహ్మాండంగా బాగుంది అంటే, ఎంత అయింది అంటే 40 లక్షలు అయింది సార్ అంటే, నేను ఒక 10 లక్షలు ఇస్తాను, ఇల్లు రాయి చేసి వెళ్ళిపోవాలి. నేను ఉన్న నిజం చెప్తున్నా, ఊరు పేరని కూడా చెప్పగలను. వాడు ఏం చేస్తాడు? వాడు ఏం చేస్తారు ఏమో, దట్టు రాయలసీమ రెడ్లు చంపేస్తారేమో, శుభ్రంగా ఇల్లు రాపిచ్చేసి 10 లక్షలు తీసుకుని వెళ్ళిపోయి ఎక్కడో ఊళ్ళో బతుకుతున్నాడు. ఒక ఊర్లో 10 ఎకరాల పొలం ఉంటే వాడిని పిలిచి, ఎవరు ఎమ్మెల్యే పిఏ పిలిచి, 1 ఎకరా 5 లక్షలు అవుతుంది, 50 లక్షలు అయితే నీకు 5 లక్షలు ఇస్తాం, రాయిచ్చి వెళ్ళిపో, ఎకరాకు 1 లక్ష. ఏం చెప్తాడు? ఇలాంటి ఊడిచి వెళ్ళిపో. ఏడ్చి చెప్పిండు నాకు, నేను సర్వేకి పోతే ఏడ్చి. మరి ఇన్ని దారుణాలు చేస్తూ ఉంటే నువ్వు తాయిలాలు నొక్కి బటన్ నొక్కితే నీకు ఓట్లు వేస్తారా? ఆడికి వచ్చి ఉండొచ్చు 10,000 20,000 నువ్వు బటన్ నొక్కడం వల్ల. కానీ మనకు జరిగింది ఏంటి? అన్యాయం. ఎంత అన్యాయం జరిగింది అక్కడ, ఎంత మోసం జరిగింది. అలాగే అభివృద్ధి పనులు, కాలువలు తోవడము, లేదంటే ఇంకోటో ఇవన్నీ కూడా పని అక్కడ ఇవన్నీ పనిచేసాయి. ఏదైతే అవినీతి ఇవన్నీ కూడా పనిచేసి తెలంగాణలో కూడా అలాగే జరిగాయి చాలా చోట్ల. రైట్, తెలంగాణలో కూడా జరిగాయి, అందుకనే ప్రాంతీయ పార్టీ ఇబ్బంది పడింది. ఇక్కడ కూడా జరిగాయి, ఇక్కడ కూడా విలేజ్ లో అలాంటివి జరిగాయి చాలా చోట్ల, సిటీలో జరిగాయి. రైట్, ఓకే. సో జరగకుండా ఏమి లేదు. బినామీ పేర్లకి ఎన్ని ఎకరాలు అది కాదండి. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి ఫామ్ హౌసా? ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి ఇక్కడ చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టూ ఫామ్ హౌస్ ఎక్కడొచ్చాయి? రైట్, చెప్పాలి కదా సమాధానం. మరి
ఇక్కడ పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నా, నేను ఒక పార్టీ అని కాదు. ఉమ్, మరి ఇవాళ ఎందుకు సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్ లో ఉండాల్సిన పరిస్థితి ఏంటమ్మా చెప్పండి? ఏమంటాం దాన్ని? ఎస్, ఆ కల్చర్ ఏంది? ఉమ్, ఎలా వచ్చాయి మరి ఇక్కడ? అందుకనే ఓటర్ ఏమైపోతున్నాడంటే, మీరు అవినీతి పరులుగా ఉన్నారు కాబట్టి వాడు ఇంకా అవినీతి పరులుగా వాడు కూడా మారిపోతున్నారు. ఎస్, వీళ్ళేం చేసేది లేదు, పెట్టేయలేదు, కనీసం ఇంట్లో 5 ఓట్లు ఉన్నాయి, తలా 5,000 ఇచ్చిన ఎంతో 25,000 కొంత వస్తుంది, వస్తాయి కదా, 1 నెలకు అంత అడుగు. అందరితో సంతోషం అని చెప్పేసి వాళ్ళు ఒక ఆలోచనలో ఉన్నారు. సంతోషపడదాం, ఎలాగూ వీళ్ళు మారరు, ఎలాగూ వీళ్ళు ఏం చేయరు, ఆ డబ్బులు కూడా 5,000 అవినీతి ఊరికే డబ్బులే కదా ఉంటారు, అనేది పోతారు. మెయిన్. వాళ్ళు పంచేవి కూడా అవినీతి డబ్బులే కదా. అందుకని ఏంటంటే కఠినమైన చట్టాలు రావాలి, అంటే క్లియర్ గా, ఎస్, వెరీ మరి క్లియర్ ఆ గా చట్టాలు రావాలి అని అంటే పార్లమెంట్ లో మరి చాలా కీలక బిల్లులు బిల్లు ప్రవేశపెట్టారు. రావాలి. మరి బీజేపీ బాధ్యత ఈ BJP ది. ఏ yes, ఈ పార్టీది ఉచిత కాదు ఇవాళ. హామీల బాధ్యత నియంత్రణ BJP కోసం ది. బిల్లు ప్రవేశపెడతారా శ్రీవర్ధన్ గారు? ఈ నియంత్రణ బిల్లును తీసుకొచ్చేటువంటి అవకాశం ఏమైనా ఉందా?